అలానే విశేషం మెట్రో సిటీల్లో ఇళ్ల అద్దెలకు కళ్ళెం వేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పొదుపు మంత్రాన్ని వినిపిస్తుంది. పొదుపు సూత్రాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. ఆ పొదుపులో భాగంగా మీరు పెట్రోల్ డీజిల్ తగ్గించుకోండి వాడకాన్ని, ప్రయాణాలు చేయొద్దు, ప్రయాణాలు చేసినా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంది. కానీ ఇళ్ల అద్దెలు వచ్చేటువంటి జీతంలో సగం ఉంటున్నాయి. మరి దీన్ని అదుపు చేయాలి కదా. అందుకే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాన్సన్ట్రేషన్ చేశాయి ఇళ్ల అద్దెల మీద. కారణం ఏంటంటే ఇళ్ల అద్దెల నియంత్రణ చట్టం అనేది ఒకటి ఉంది అనేటువంటి సోయి లేకుండా ఇళ్ల ఓనర్లు ఇష్టానుసారంగా నోటికి ఎంత పడితే అంత అద్దెలు చెప్తూ ఉన్నారు. ఇది నేరం, చట్ట వ్యతిరేకం. చట్టం ఏం చెప్తుంది? గృహ అవసరాలకైతే కనుక అడ్వాన్స్ ఒక నెల రెంట్ కలిపి 2 అడ్వాన్సులు తీసుకుని ఇంట్లో చేరిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు కంటిన్యూ కావచ్చు అని చెప్పారు. దానికి 11 నెలలు టైం పెట్టారు. ఈ 11 నెలలు మినిమం ఏవైతే సౌకర్యాలు ఇవ్వాలో వాటరు, కరెంటు, ఇలాంటి మౌలిక సదుపాయాలు ఇవ్వాల్సిన బాధ్యత ఇంటి యజమాని. ఇవ్వకపోతే నేరస్తుడిగా చూడాల్సి వస్తుంది ఇంటి ఓనర్ని. అలాగే అద్దె చట్టంలో అద్దెదారుడు కూడా అద్దెకు దిగిన అతను కూడా ఆ నామ్స్ ప్రకారం నెల ఇవ్వాలి అద్దె. అందుకే 11 నెలల పాటు ఈ అద్దె చట్టంలో ఉన్న దాని ప్రకారం రాసుకుంటారు అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో అద్దెను పొందుపరచట్ల చాలా చోట్ల. ఎందుకంటే అద్దెని ఇష్టానుసారంగా వసూలు చేయడానికి లేదు. ప్రాంతాల వారీగా అద్దె ఎంత అనేది ఖచ్చితంగా మున్సిపాలిటీ దగ్గర లేదా కార్పొరేషన్ దగ్గర ఉంటుంది. మెట్రోపాలిటన్స్ ఉదాహరణకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. అలాగే ట్యాక్సులు పే చేయడానికి కూడా ఇంటికి సంబంధించిన ట్యాక్సులు కూడా ఏరియాకి ఒక్కో రకంగా ఉంటాయి, కామన్గా ఉండదు. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ అందరికీ ఒకే ప్రాపర్టీ ట్యాక్స్ ఉండదు. ఏరియాలను బట్టి, ఏరియాకు ఉన్న డిమాండ్ని బట్టి ఉంటుంది. సేమ్ అలాగే అద్దె నియంత్రణ చట్టంలో కూడా ఏ ఏరియాలో ఎంత ఎస్ఎఫ్టీకి ఎంత వసూలు చేయాలి అనేది కూడా ఉంటుంది. కమర్షియల్ అయితే కనుక 3 months, అదే రెసిడెన్షియల్ అయితే 2 months అడ్వాన్స్ ఇచ్చేసి మీరు అద్దెకి దిగచ్చు. కానీ దీన్ని ఏం చేస్తున్నారు కొంతమంది ఇంటి ఓనర్స్ 2 నెలలు అడ్వాన్సు, 1 నెల రెంట్ అని చెప్పి 3 నెలలు అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ఇది చట్టరీత్యా నేరం. దీని మీద కంప్లైంట్ చేస్తే అద్దె ఓనర్లు కోర్టు చుట్టూ తిరగాల్సింది, వాళ్ళకి శిక్ష పడుతుంది. సో అద్దె నియంత్రణ చట్టం అనేది ఒకటి ఉంది, దాన్ని కట్టుబడి అనుసరించాలి, దాన్ని కట్టుబడి ఉండాలి అనేది అద్దె ఓనర్లు దాదాపుగా ఎవరు కూడా భావించట్ల. దాని మీద కంప్లైంట్ చేసేటువంటి వాళ్ళు కూడా లేరు, ఏదో నడిచిపోతుంది. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మహాసంక్షోభం వస్తూ ఉంది. ఈ సంక్షోభం ప్రజల్ని నడి రోడ్డు మీద నిలబెట్టబోతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారే చాలా క్లియర్గా చెప్పారు, సంక్షోభం రాబోతుంది, ఈ సంక్షోభం నుంచి మనం బయటపడాలంటే పొదుపు అనేది పాటించాలి అని. పొదుపు పాటించాలంటే ఏం చేయాలి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాన్వాయ్ నుంచి మొత్తం పూర్తి స్థాయి కాన్వాయ్ 15 వెహికల్స్ అయితే 2 వెహికల్స్ కుదించేశాడు. అలాగే వీళ్ళంత వరకు ప్రోగ్రామ్స్ని వర్చువల్గా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అనుసరించి ముఖ్యమంత్రులు కూడా అదే చేస్తూ ఉన్నారు. మరి సామాన్యులు పొదుపు చేయాలంటే ఏం చేయాలి? అద్దె తగ్గాలి. మరి అద్దె తగ్గాలంటే ఎవరు చెప్పాలి? కేంద్ర ప్రభుత్వాలు చెప్పాలి. హైదరాబాద్ సిటీలో ఇవాళ అద్దెలు ఇష్టానుసారంగా చెప్తున్నారు. అసలు మా చట్ట ప్రకారం టూలెట్ బోర్డులు ప్రదర్శించకూడదు. ఒకవేళ ప్రదర్శిస్తే ఆ టూలెట్ బోర్డును ఫోటో తీసుకొని కనుక హైదరాబాద్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనుక పెడితే వాళ్ళు కమర్షియల్గా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. వాళ్ళు హౌస్ ట్యాక్స్ అనేది గృహ అవసరాల కోసం పే చేసే ట్యాక్స్కి, కమర్షియల్గా పే చేసే ట్యాక్స్కి చాలా తేడా ఉంటుంది. సో వీళ్ళు చేసేది ఏంటి? కమర్షియల్ యాక్టివిటీ. అంటే చట్టవిరుద్ధంగా వీళ్ళు కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నారు. గృహ అవసరాల కోసం అని చెప్పి ట్యాక్స్ కడుతూ వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నారు. కాబట్టి టూలెట్ బోర్డు ఉంటే మీరు ఫోటో తీసి మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి కమర్షియల్ ట్యాక్స్ని వసూలు చేస్తారు.
వాణిజ్యపరమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి. పైగా 3 నెలలు అడ్వాన్స్ అని చెప్పి తీసుకుంటున్నారు ఎవరు? అద్దెదారుల దగ్గర. అది కూడా నేరం. అడ్వాన్స్ అనేది 1 నెల రెంట్, మొత్తం రెండు అడ్వాన్స్ 2 నెలలు ఇచ్చేసి మీరు దిగిపోవాలి అంతే. నో రెంట్. నెల అయిన తర్వాత మళ్ళీ రెంట్ ఇవ్వాలి. కానీ వీళ్ళు దాన్ని ఎలా చేశారంటే కొన్ని ఏరియాల్లో 2 నెలలు అడ్వాన్స్ 1 నెల రెంట్ అని చెప్పి 3 నెలలు తీసేసుకుంటున్నారు. అంటే 3 నెలలు అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ఇది కమర్షియల్కి మాత్రమే, గృహ అవసరాలకు కాదు. ఇది కనుక కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ఇంటి ఓనర్లు నేరస్తులుగా మిగిలిపోతారు. అద్దె చట్టాన్ని మీరు కనుక గూగుల్లో కొడితే, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే అద్దె నియంత్రణ చట్టం అని చెప్పి వస్తుంది. ఈ అద్దె నియంత్రణ చట్టంలో ఉండేటువంటి కొన్ని నామ్స్ ఉన్నాయి. ఈ నామ్స్ని కనుక చూస్తే మీరు అద్దె ఓనర్లని క్షమించరు. వాస్తవంగా అద్దె నియంత్రణ చట్టం అనేది ఉంటుంది ఒకటి. ఈ అద్దె నియంత్రణ చట్టం ప్రకారం, ఆ నామ్స్ ప్రకారం అద్దెలు వసూలు చేయాలి, అంతే తప్ప ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఏం కొట్టానంటే అద్దె నియంత్రణ చట్టం హైదరాబాద్ అని కొట్టాను. దీంట్లో చాలా క్లియర్గా ఏం చెబుతుందంటే, తెలంగాణ భవనాల నియంత్రణ చట్టం, దీన్నే లీజు అద్దె చట్టం అంటారు. దేశవ్యాప్తంగా ఇది ఉంది. కొత్తగా ఇప్పుడు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ అద్దె ఒప్పందం తప్పనిసరి లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకోవాలి. హైదరాబాద్లో నోటి మాటతో కుదుర్చుకునేటువంటి అద్దె ఒప్పందాలు చట్టబద్ధత కాదు. ఖచ్చితంగా స్టాంప్ పేపర్ పైన అగ్రిమెంట్ రాసుకోవాలి. 11 నెలలు అంతకంటే ఎక్కువ కాలం పరిమితి ఉండే అగ్రిమెంట్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయడం, లేదా సంబంధిత రెంట్ అథారిటీ పోర్టల్ ఉంటుంది, దాంట్లో అప్లోడ్ చేయాలి. సెక్యూరిటీ డిపాజిట్, నివాస గృహాలకు గరిష్టంగా 2 నెలల అద్దెను మాత్రమే అడ్వాన్స్గా తీసుకోవాలి. చాలా క్లియర్గా ఉంది. 2 నెలల అద్దెను మాత్రమే అడ్వాన్స్గా తీసుకోవాలి. కానీ 3 నెలలు తీసుకుంటున్నారు కొంతమంది. చాలా మీరు గమనించుకోండి, చట్ట ప్రకారం 2 నెలల అడ్వాన్స్ మాత్రమే, 2 నెలలు మాత్రమే ఇస్తారు అంతే. ఇక్కడ చూడండి, 2 నెలల అద్దెను మాత్రమే అడ్వాన్స్గా తీసుకోవాలని ఇచ్చింది. వాణిజ్యపరానికైతే గరిష్టంగా 6 నెలల అద్దెను మాత్రమే అడ్వాన్స్గా తీసుకోవచ్చు. ఇల్లు ఖాళీ చేసే రోజున నష్టాలు ఏమైనా ఉంటే ఈ డిపాజిట్ను అద్దెదారుకు తిరిగి ఇచ్చేయాలి. అద్దెదారుకు అద్దె పెంపు, యజమాని మధ్యలో అకస్మాత్తుగా అద్దెను పెంచడానికి వీల్లేదు. అగ్రిమెంట్లో రాసుకున్న నిబంధనల ప్రకారమే ఏడాదికి ఒకసారి 5 నుంచి 10% పెంచాలి. అద్దె పెంచాలనుకుంటే కనీసం 3 నెలల ముందు చెప్పాలి. అద్దెదారికి లిఖితపూర్వక నోటీసు కూడా ఇవ్వాలి. సో ఇక్కడ అవసరమైనటువంటి సేవలు కట్ చేయకూడదు. ఒకవేళ అద్దెదారుడు అద్దె చెల్లించకపోయినా, అద్దె కరెక్ట్గా చెల్లించట్లేదని, వివాదాలు ఉన్నాయని, యజమాని కనుక కరెంటు కానీ, వాటర్ కానీ, ఇంటర్నెట్ కనెక్షన్ కానీ కట్ చేస్తే చట్ట ప్రకారం ఇంటి ఓనర్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఈ చట్ట ప్రకారం యజమాని లేదా యజమాని తన ఇల్లే కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వీల్లేదు. ఇల్లు చూడటానికి లేదా రిపేర్ల కోసం రావాలంటే కనీసం 24 గంటల ముందే సమాచారం ఇవ్వాలి ఓనరు. అది కూడా పగలు 7 నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే రావాలి. ఇది నిబంధన చెప్తుంది. సో యజమానికి ఉండే హక్కులు ఏంటి? అద్దెదారు వరుసగా 2 నెలల పాటు అద్దె కట్టకపోతే యజమాని వారిని ఖాళీ చేయించేందుకు లీగల్గా ప్రొసీడ్ కావచ్చు. యజమాని ఆయన ఇల్లు తన సొంత వాడకానికి లేదా కుటుంబ సభ్యుల అవసరానికి అవసరమైతే సరైనటువంటి నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించవచ్చు. ఓవర్ స్టే పెనాల్టీ అంటే అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కూడా అద్దెదారు ఇల్లు ఖాళీ చేయకపోతే మొదటి 2 నెలలు 2 ఆ తర్వాత 4 జరిమానాగా లీగల్గా వసూలు చేసుకోవచ్చు. పెద్ద రిపేర్లన్నీ యజమానే చేయించాలి. ఇంటి స్ట్రక్చర్ పాడవడం, గోడలకు సున్నాలు, పెయింటింగ్, మెయిన్ పైపులు పగలడం, అంతర్గత వైరింగ్ సమస్యలను యజమానే చూడాలి. చిన్న రిపేర్లు, స్విచ్లు, బోర్డులు కాలిపోవడం, డ్రైనేజ్ బ్లాక్ కావటం, కిటికీ అద్దాలు పగలటం వంటివి మాత్రం రోజువారీ చిన్న ఖర్చులను అద్దెదారు చూసుకొని అద్దెలో మినహాయించుకోవాలి. ఇది హైదరాబాద్ అద్దె వివాదాలు వస్తే సివిల్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా
రెంట్ ట్రిబ్యునల్ అందుబాటులో ఉంది. 60 రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తాయి. రెంట్ ట్రిబ్యునల్కి వెళ్తే మీరు 60 రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తాయి. కాబట్టి మీకున్నటువంటి హక్కుని మీరు ఉపయోగించుకోండి. అలా కాకుండా వాళ్ళు 2 నెలలు అడిగితే 2 నెలలు ఇచ్చేస్తే చట్టం ఒప్పుకోదు. 2 నెలల కన్నా ఎక్కువ అడిగితే చట్టం ఒప్పుకోదు. 3 నెలలు అడుగుతున్నారు కొంతమంది. 3 నెలలు చెల్లదు. 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చేసి మీరు ఇంట్లో దిగిపోవచ్చు. ఇది కానీ కొంతమంది 3 నెలలు అడుగుతున్నారు. ఇది చట్టం రీత్యా నేరం. ఇది ఓనర్లకు తెలియజేయచ్చు. ఒకవేళ దీనికి కనుక కట్టుబడకపోతే మీకు ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఎట్టబడితే అట్ట వసూలు చేస్తే అద్దెలు పొదుపు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం చెప్తుందో ఆ పొదుపు సాధ్యం కాదు. కాబట్టి ఇంటి ఓనర్లని అదుపులో పెట్టాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి ఒక డిమాండ్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి అలాగే ప్రజల నుంచి వస్తూ ఉంది. మరి ఇంటి ఓనర్లు ఎవరు అదుపు పెట్టాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.